కోడ్తోనే ఉండాలి. ఏడ మిస్ అవుతుంది కోడ్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అని చెప్పేసి. అర్థమవుతుందా? సో ఏమేమి ఉన్నాయి, 2 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఏమున్నాయి, 2 types ఆఫ్ జాబ్. సో ఇక్కడ ఏంటంటే తల్లి, దీనిలో కూడా మళ్ళీ 2 ఉంటాయి. ఏముంటాయి, కోడింగ్ జాబ్స్, నాన్ కోడింగ్ జాబ్స్. ఏముంటాయి, కోడింగ్ జాబ్స్, నాన్ కోడింగ్ జాబ్స్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం మీకు తెలుసు ఏముంటుంది, బీపీఓ. ఏముంటుంది, బీపీఓ. ఇంకేముంటాయి, డేటా ఎంట్రీ. ఇప్పుడు నాకు తెలుసు, నా ఉప్పల్లో నా కొలీగ్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు, చిన్న చిన్న కంపెనీస్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి రోజు వేకెన్సీస్ పోతాయంట, మీలాంటి వాళ్ళే పోతారంట. ఏం చెప్తారంట తెలుసా, సార్ ఎట్లనన్నా ఒక్క జాబ్ ఇయ్యి సార్, డేటా ఎంట్రీ జాబ్ అని సార్ ప్లీజ్ సార్ అంటారంట. డేటా ఎంట్రీ చాలు సార్, ఒక 10,000 ఇవ్వండి సార్, లేకపోతే ఒక 15,000 ఇచ్చి డేటా ఎంట్రీ ఇవ్వండి సార్, లేకపోతే బీపీఓ సార్. ఎందుకండి బతిలాడడం, ఓపెన్ మార్కెట్, లాట్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి బయట, ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు. 1000 మందిలో ఉన్న నజరంతా నీ మీద ఉండాలంటే నువ్వు మాస్టర్ డెఫినెట్ గా మంచి టెక్నికల్ గా ఉండాలి. అర్థమవుతుందా? మన డాడీ వస్తాడు, ఇంకా రికమెండేషన్, మన ఇంటి ముందర కంపెనీ ఉంటుంది, డాడీ వస్తాడు, ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక జాబ్ ఇవ్వండి సార్ అంటే ఏం జాబ్ ఇస్తాడు, ఏదో అకౌంటెంట్ సంథింగ్ ఏదో ఒక జాబ్ ఇస్తాడు. ఈ జాబ్ చేస్తే మనము ఎంత ఇస్తాం, 3 lakhs ఇస్తాం డాడీకి. ఐటీ జాబ్ చేస్తే ఎంత ఇస్తాం, 12 lakhs ఇస్తాం. అవునా కదా? సో ఇంకేముంటాయి, డేటా ఎంట్రీ అయినా సరే, ఇంకా అదర్స్ జాబ్స్ చాలా ఉంటాయి. అంటే గ్రోత్ ఉండదు ఇక్కడ, అంతే. అర్థమవుతుందా, గ్రోత్ ఉండదు. ఓకే. సో బీపీఓ, డేటా ఎంట్రీ అండ్ అదర్స్ అంటే ఇంకేమేం జాబ్స్ ఉంటాయి, గూగుల్ మ్యాపింగ్ ఉంటుంది. గూగుల్ మ్యాపింగ్, అక్క గూగుల్లో పనిచేస్తుంది. ఏం చేస్తున్నావు అక్క అంటే గూగుల్ మ్యాపింగ్ అంటది. నువ్వు చెప్తాడు ఇక, ఆయన బయటకి మ్యాచెస్కి ఇస్తాడు కదా, అప్పుడు చెప్తాడు నా బిడ్డ గూగుల్లో పనిచేస్తుంది అంటాడు, నా కొడుకు అమెజాన్లో పనిచేస్తుంది అంటాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏమైంది, ఎంక్వైరీస్ కూడా చాలా ఘోరంగా చేస్తున్నాను. గూగుల్లో ఏ డిపార్ట్మెంట్ ఇక చూస్తాడు, స్ట్రక్చర్, నాన్ ఐటీ. ఓకే. రేపు అబ్బాయిలు ఉన్నారు, నేను మంచి పొజిషన్లో ఉన్నా, ఒక మంచి పొజిషన్ అంటే టెక్ గా అయినా చూసుకుంటారు, నాన్ ఐటీ గా అయినా చూసుకోరు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అంతే. సో మంచి టెక్ గా అంటేనే గ్రోత్ అవుతాము అని చెప్పేసి. అంటే మీకు ఈ హైరార్కీ తెలిస్తేనే మనం ఏమైనా చేస్తాం, హైరార్కీ తెలియకపోతే మనం చేస్తామా? ఇప్పుడు చాలా మందికి నేను మాట్లాడిన ఈ 30 minutes కూడా అంత కొత్తగానే ఉంటుంది. అవునా కదా? అంటే సబ్జెక్టులు వేరు, సబ్జెక్ట్లో సార్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన కుమార్ సార్ అయినా, మన నిఖిత మేడం అయినా, వాళ్ళు తోపు కాబట్టి వాళ్ళు క్లియర్ చేస్తారు. మిమ్మల్ని ఎంత ఉన్నా కూడా మిమ్మల్ని షైన్ చేసి క్లియర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్ అక్కడ. అవునా కదా? సో అది మన డిగ్రీ సర్టిఫికేషన్. డిగ్రీ అనేది జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ మాత్రమే, గుర్తుపెట్టుకో. డిగ్రీ నా దృష్టిలో ఒక పీస్ ఆఫ్ పేపర్ అంతే, ఒక ఎంట్రీ పాస్. డిగ్రీ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేయాలంటే అక్కడ డిగ్రీ చూపించుకోవడానికి గానే ఉంటుంది. బట్ నువ్వు లోపల జాబ్ చేయాలంటే నీ దగ్గర ఏముండాలి, మంచి స్కిల్ ఉండాలి. ఏముండాలి, స్కిల్ ఉండాలి. ఓకే. సో ఈ కోడింగ్ లో ఏమేమి ఉంటాయంటే తల్లి, ఈ కోడింగ్ లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ ఏముంటుంది, ఫ్రంట్ ఎండ్. చెప్పండి, నాతో పాటు చెప్పండి. ఫ్రంట్ ఎండ్, గట్టిగా చెప్పండి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సర్వర్స్, డేటాబేస్, ఎన్ఎల్పి. ఇక్కడ చూడండి, పిఓ చెప్పండి, పిఓ, ఎస్ఎం, క్యూఏ, డిఏ, ఎఫ్డి అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఏంటి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే? ఎస్ ఆర్ నో? గుస్తగుస్తలు వద్దు. ఎస్, నో, ఐ డోంట్ హ్యావ్ టైమ్, యూ డోంట్ హ్యావ్ టైమ్. అవునా? 40 minutes తీసుకుని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుగుడే, నెక్స్ట్ ఇయర్ కలుగుతామే. దానిలో ఇంట్రెస్ట్ ఐ నీడ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ గాయ్స్. ఓకే. నేను ఆ 6 sessions కి, ఈ 1 session తో పాటు ఇంకా 6 sessions ఉంటాయి. మిగతా 6 sessions వీఆర్ ఛార్జింగ్ సమ్ అమౌంట్. ఎవరికైనా ఫ్రీగా చెప్తే ఇలాంటి గుసగుసలు వస్తుంటాయి. అవునా కదా? జెన్యున్ గా, క్లియర్ గా, ఇంకా స్టఫ్ తెలియాలి, ఏంటో ఇంకా తెలియాలి అనుకుంటే వీఆర్ ఛార్జింగ్ సమ్ అమౌంట్. దట్ అమౌంట్ విల్ డిస్కస్ విత్ దట్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతాం. వీఆర్ నాట్ టేకింగ్ థౌజండ్స్ లక్షలు ఏం తీసుకోం. ఓకేనా? జస్ట్ తెలుసు కదా మేము ఎక్కడి నుంచి వచ్చినాం, ఎలా మాట్లాడుతున్నాం. అందరు కూడా వాసవి బిజిబిలారీ నుంచి ఎవరు లేదు. అవునా కదా? డాడీ వర్కింగ్ ఎట్ సమ్ ప్రైవేట్ కంపెనీ, మమ్మీ వర్కింగ్ ఎట్ సమ్ కంపెనీ. అవునా కదా? అంటే ఎప్పుడైనా సరే తక్కువలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇంకొక ఆఫర్ కూడా ఇస్తాం. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒమేగా కాలేజ్లో, మేము అనుకున్నాం, మా టీం వాళ్ళం అనుకున్నాం. ఎంతమంది, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, బీసీఏ, బీబీఏ, సంథింగ్ ఇంకా చాలా ఉంటాయి కదా.
ప్రతి డిపార్ట్మెంట్ నుంచి టాప్ 2 పీపుల్ని తీసుకొని ట్రైన్ చేసి ప్లే చేసే బాధ్యత మాత్రం మాదే. అంటే అట్లని చెప్పి సార్ వాళ్ళు ఇద్దరినే తీసుకుంటారమ్మా వాళ్ళందరినీ తీసుకోరా అంటే అందరినీ తీసుకుంటాము, డిపెండ్స్ అపాన్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు 7 days ప్రోగ్రామ్ తర్వాత మేము అడుగుతాం కదా క్వశ్చన్స్. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఏంటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మీకు చేస్తున్నా. 7th day తర్వాత మేము ఏం చేస్తుంది తెలుసా, వీఆర్ ఎక్స్పెక్టింగ్ రివర్స్ కేటీస్. ఏంటి రివర్స్ కేటీ అంటే ఏం చేయాలి, మీరు మాకు చెప్పాలి, అదే కదా. చెప్పినప్పుడు వీఆర్ నోటెడ్ సమ్ పాయింట్స్. అరే పలానా సబిత ఉంది, పలానా తన్యా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఉన్నాడు, రాజు రమేష్ చాలా మంది ఉన్నారు, వీళ్ళని ఫోకస్ చేద్దామని. అవునా కదా. సో మాకు చాలా మంది వేకెన్సీస్ చెప్తుంటారు కంపెనీ వాళ్ళు, బాస్ మాకు ఒక 40 members కావాలి, వాళ్ళకి 30,000 ఇస్తాం, ఇమీడియట్గా కావాలి అంటారు. అప్పుడు మేము తీస్తాం రికార్డ్. మన దగ్గర సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం నాలెడ్జ్ వస్తుంది. ఆ సర్టిఫికేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పుష్ చేస్తాం, వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు కాల్ చేస్తారు మీకు ఖచ్చితంగా. నువ్వు మర్చిపోకూడదు ఇప్పుడు నేర్చుకున్నాయని. అర్థమైందా? ఈ 7 days ఎప్పటికి గుర్తున్నారు, డైలీ ఒకసారి చదువుతూనే ఉండాలి నువ్వు అసలు ఏంటి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ నీకు ఫ్రెషర్గానే 30,000 జాబ్ వచ్చింది అనుకో, ఎంత బాగుంటుంది. అంటే హార్డ్ వర్క్ చేసిన ఎవరు, ఒక ఆలోచన చేసేది ఎవరు, అవునా కదా. ఈరోజు న్యూ ఇయర్, అవునా. చాలా మంది ఎప్పుడు 5 అవుతుందా, ఎప్పుడు 6 అవుతుందా అని ఉంది, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అంటే లైక్ బ్యాచులర్ లైఫ్ అంటే అలాగే ఉంటుంది. ఐఎమ్ కేమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ ఉంది, అవునా కదా. సో ఉంటుంది లైక్ చదువుకుంటున్నప్పుడు లైక్ ఫ్రెండ్స్ ఉంటాం, లైక్ ఎంజాయ్ చేస్తుంటాం, అవునా కదా. ఒక 1 day ఖర్చు పెడతాం తల్లి, అవునా కదా. ఇక్కడ ఏంటంటే టెక్నికల్ కోసం బాగా ఫోకస్ చేయండి, ప్లీజ్ లిజన్. టెక్నికల్ కోసం బాగా ఫోకస్ చేయండి. సో మా దగ్గర ఫ్రెషర్స్ ప్లేస్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళ డాడీ ఒక రిక్షా తోలుతున్నాడు, అర్థమవుతుందా. వాళ్ళు చెప్తున్నారు ఏంటమ్మా అంటే, సార్ దట్ డే యూ ఆర్ గివింగ్ 1 KT రైట్, సో నాకు చాలా వచ్చింది, అసలు ఏం కావాలో తెలిసింది, సో దట్స్ వై నేను ఇక్కడ ఉన్నా అంటున్నాను. ఇప్పటికి 6 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నా స్టూడెంట్స్, అర్థమైందా. వాళ్ళని మేమంతా ట్రైన్ చేసి వాళ్ళని ఒక మంచిగా మాస్టర్ మైండ్ లాగా చేసి పుష్ చేయడం వల్ల ఇలా సర్వేలు అవుతున్నాం, అర్థమవుతుందా. సో మీరు కూడా డెఫినెట్ గా ఇలా టెక్నికల్ సైడ్ చూడండి. ఈ ప్రపంచంలో చాలా డబ్బులు ఉంటాయి, ఇవి కనపడదు వర్క్, కానీ చాలా డబ్బులు ఉంటాయి. ఐటీలో హైదరాబాద్లోనే దాదాపు ఒక 4 లక్షల మంది పనిచేస్తున్నారు, అర్థమవుతుందా. మనం హైదరాబాద్లోనే ఉంటున్నాం, మన డాడీకి తెలియదు, మన మమ్మీకి తెలియదు మన పొజిషన్ ఎక్కడ ఉండాలని. అది ఎవరికి తెలుసు, మనమే రూట్ కాజ్ చేయాలి. ఏం చేయాలి, ఇలాంటి కొన్ని టెక్నికల్ వర్డ్స్ మాట్లాడాలి, రూట్ కాజ్, అర్థమవుతుందా. సో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ ని ఫ్రేమ్ చేసే చాలు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాత్రం అంత ఫ్లూయెంట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు, అవతలకి అర్థమైతే చాలు. ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పమంటే ఎవరు చెప్తారు ఇంట్రడక్షన్ మంచిగా, నిఖితా మేడం ఎవరు చెప్తారు, కుమార్ ఉన్నారా చెప్పేవాళ్ళు. సరే, సో ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా, ఇంట్రడక్షన్ వస్తుంది. ఏమొస్తుంది సార్ మాకు ఇంట్రడక్షన్ ఏమని ఇవ్వాలో తెలియదు, డిగ్రీ అయితే అయిపోయింది, 70% అయితే 60% అయితే వచ్చింది, నాకు ఇంట్రడక్షన్ అయితే. ఎందుకంటే పర్సనల్ గా నేను చెప్తాను, ఐఎమ్ ఫేసింగ్ 27 ఇంటర్వ్యూస్. ఎన్ని 27 ఇంటర్వ్యూస్. సో ఏమంటారంటే ఎందుకు అంటే ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్, ఎట్లా మాట్లాడాలో తెలియదు, అర్థమవుతుందా. కానీ ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టాలి. ఏం చేయాలి, జాబ్ అయితే కొట్టాలి. మరి ఏం చేయాలి, ట్రైనింగ్ అయితే మంచిగా నేర్చుకున్నా, నా ఫ్రెండ్స్ అంతా డిఫరెంట్ ఉంటుండే నేర్చుకున్నా, బట్ నాకు మాట్లాడడానికి అయితే రాదు. ఏం చేయాలి అంటే ఒక పని గురించి నువ్వు పదే ఆలోచిస్తే 100% రీచ్ అవుతామా కామా, డెఫినెట్గా అవుతాం. మీరు ఇప్పటిదాకా హౌ మెనీ అప్లికేషన్స్ అంటే చెప్పిండ్రు కదా, ఇంట్రడక్షన్ కూడా అదే ఫార్మాట్లో నేర్పిస్తాం మీ అందరికి, అవునా. అది అలా వింటా ఉంటే నాకు మస్తు మజా ఉంటుంటుంది. మీరందరూ చెప్తా ఉంటుంటే ఒక కోచ్కి ఒక ట్రైనర్కి ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా, రివర్స్ కేటీలు చెప్పినప్పుడు. మీకు రాదు అని మాత్రం ఫీల్ అవ్వద్దు, అర్థమవుతుందా. సార్ నేను రాదు సార్, నాకేం మాట్లాడానికి రాదు సార్ అన్న వాళ్ళే నాకు ఇష్టం. నేను చెప్తా అన్న వాళ్ళంటే వాళ్ళు ఎట్లా సర్వేలు అవుతారు అనుకో. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి సౌండ్ వచ్చిందా రాలేదా. ఎండ్ ఆఫ్ ద డే 7th day 1-to-1 వర్చువల్ వీడియోస్ తీసుకుంటాం, ఓకే. మీకంటూ ఒక రికగ్నేషన్ వస్తుంది, ఓకేనా. సో మీరు డెఫినెట్ గా ఇంకా ఐటీ గురించి ఇంటెప్త్ గా జూమ్ చేసి చూడొచ్చు మనం, ఓకే. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ ఉంది కదా, ఉందా లేదా, ఎస్ ఆర్ నో, ఓకే. సో అమెజాన్ ఉంది, స్నాప్డీల్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇంకేమున్నాయి,
ఇంకా సో వీటన్నిటిని ఏమంటాం తెలుసా? లిజన్ అప్లికేషన్ లో కూడా టైప్స్ ఉంటాయి. ఈ కామర్స్ అప్లికేషన్ అంటాం. ఏమంటాం? ఈ కామర్స్ అంటే ఏమేమి ఒకటి చెప్పండి, వన్ నేమ్ చెప్పండి. అమెజాన్. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ ఇలా అంతా అనుకుంటుండొచ్చు, ఈడేంద్ర ఏదేదో మాట్లాడుతున్నారు అబ్బాయిలు, మాకు ఓన్లీ అమెజాన్ తెలుసు అబ్బాయి అనుకుంటున్నాం. అవునా కదా? ఎస్ సార్ నో? మన మైండ్ అంతా ఎట్లుందంటే అప్డేట్ లో ఉంది. ఎట్లుంది? మనం ఏం చేయాలి? దాన్ని అప్గ్రేడ్ చేయాలి. ఏం చేయాలి? ఎలా చేయాలి? అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో అడుగుతాడు, ఇదే క్వశ్చన్ అడుగుతాడు, అరే హౌ మెనీ ఈ కామర్స్ అప్లికేషన్స్ యు నో మ్యాన్ అంటాడు. అప్పుడు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఒక 5 దాచిపెట్టుకోవాలి, 4 చెప్పాలి, ఒకటి ఉంచాలి. అలాగేనా? కొత్తగా స్కూల్కి పీటీ సార్ వస్తాడు. ఎవరు వస్తారు? ఆ రోజు పీక మొత్తం ఏమవుతుంది? విజిల్ ఏమవుతుంది? ఓ అని ఊరుతూనే ఉంటాడు. అంత ఆ రోజంతా తెలిసిపోతుంది, అరే కొత్త పీటీ వచ్చేటప్పుడు కొత్త పీటీ సార్ వచ్చిందని. ఈ కొత్త పిల్లలతో ఫ్రెషర్స్ ఉంటారు కదా మా దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ప్రతి మూమెంట్కి సార్ ఇది ఎట్లా వేయాలి సార్, ఇది ఎట్లా వేయాలి సార్, సార్ నేను ఒకటి కనుక్కున్నా సార్, ఒకటి కనుక్కున్నా సార్ అని చెప్పి. అంటే కొత్త వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అవునా కదా? ఒక జాబ్ వచ్చినా సరే, ఏదైనా నేర్చుకున్నా సరే, ఇప్పుడు కొత్తగా ఈ కామర్స్ అప్లికేషన్ చెప్పమ్మా అంటే ఆగకుండా 10 చెప్తుంది ఆమె. ఇంకొకటి అడుగుతా, అదే బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఏమున్నాయంటే ఏంటమ్మా? బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఏమున్నాయి? ఓకే, బ్యాంకింగ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఫోన్ పే బ్యాంకా? ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అవునా? బ్యాంకింగ్ అప్లికేషన్స్. ఓకే, పేమెంట్ గేట్వేస్ ఏమున్నాయంటే వినాలి ప్లీజ్, లిజన్. పేమెంట్ గేట్వేస్ అంటే ఏం చెప్పాలి అప్పుడు? ఫోన్ పే, గూగుల్ పే, పేపాల్, అవునా కదా? సో ఇలా మనకి ఏమున్నాయి? పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. అవునా? సో హెల్త్ కేర్ డొమైన్స్ ఉన్నాయంటే ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఒక అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పండి. హెల్త్ కేర్ డొమైన్స్ అంటే ఏం చెప్తావు బాబు? నువ్వు మంచి డీసెంట్ ఉన్నావులే, నువ్వే హెల్త్ కేర్ తెలియదా? చూసారా చాలా మందికి ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోతుంది బాస్, డిగ్రీ అయిపోయినాక మీ మొహం ఎవరు చూడడు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఈ డిగ్రీ అయిపోయింది, దిస్ గా ఇస్ అ వెరీ ఇంటెలిజెంట్ గా అంటారు. నువ్వేం చేస్తావు? ఒకటి పాస్ అవుతుంది, పర్సెంటేజ్ వస్తుంది, 70 80 వస్తుంది, అది పట్టుకొని కంపెనీలు తిరుగుతూనే ఉంటావు. అవునా? కానీ నేనేం చేస్తా అంటే, ప్రయత్నం కరెక్ట్ ఉంటే ఫలితం 100% వస్తుంది. చెప్పండి ఒకసారి. ప్రయత్నం కరెక్ట్ ఉంటే, ప్రయత్నం అంటే ఏంటి? మనం నేర్చుకునే విధానం. అరే నీకు ఫ్రంట్ ఎండ్ తెలియదు, బ్యాక్ ఎండ్ తెలియదు, డేటాబేస్ తెలియదు, సర్వర్ తెలియదు, జీసీబీ తెలియదు, లాగర్స్ తెలియదు, కానీ యూ వాంట్ టు బికమ్ ఏ, అన్ని నేర్చుకున్న తర్వాత జాబ్ క్రాక్ చేయగలుగుతామా లేదా? ఎస్ ఆర్ నో? సో అలా నేర్చుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా? ఎస్ రైట్, ఖచ్చితంగా యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం కావాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో డిగ్రీ చదివిన వాళ్ళు ఐటీలోకి రారు అనే దాన్ని నువ్వు ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. కొద్దిమంది ఉంటారు ఎట్లా మాట్లాడతారంటే, ఇంగ్లీష్ కూడా స్కిల్స్ కొన్ని ఉంటాయి, ఇంగ్లీష్ లో కొన్ని వర్డ్స్ మేడంతో చెప్పిస్తాను నేను ఒక సెషన్ మీకు. ఇంగ్లీష్ లో కొన్ని మాట్లాడే మాటలు ఇప్పుడు కొద్దిగా ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. మనం అంతా ప్రొఫెషనల్ బాబత్ అయితే కాదు, అవునా? మనం అంతా మాస్ బాబత్, అవునా? కానీ అవతల ఇంటికి పోయినప్పుడు ఏం చేయాలి? ప్రొఫెషనల్ గా మాట్లాడాలి, అవునా కదా? అంటే సో ఐఎమ్ లుకింగ్ అని చెప్పి చెప్తుంటాం, ఐఎమ్ లుకింగ్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ నౌకరీ అని చెప్పి చెప్తుంటాం. ఇంకొక ఆమె చెప్తుంది, సో ఐఎమ్ ఫెచింగ్ లాట్ ఆఫ్ వేకెన్సీస్ ఫ్రమ్ ద నౌకరీ అని చెప్పి చెప్తుంటారు. ఇంకొక ఆమె చెప్తుంటుంది, నోరంతా తిప్పుతా ఉంటుంటుంది. అర్థమవుతుందా? అంటే కొద్ది మందికి ఒకాబులరీ ఉంటుంది, కానీ ఎట్లా ఫ్రేమ్ చేయాలో తెలియదు. ఒక సెషన్ అది. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ సెషన్ మేడంతో చెప్పిస్తా అని చెప్పి, మేడం హ్యావ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పిస్తా అని చెప్పేసి మీకు ఏదో మొత్తం టెన్సెస్, ఏబి, వాజు, వర్రు ఇవన్నీ కావు. రియల్ టైంలో ఫైట్ చేయాలి, ఆ ఫైట్ కి తగ్గట్టు ఇంగ్లీష్ వస్తుంది. అర్థమైందా? రియల్ టైంలో వార్లోకి వెళ్తాం కాబట్టి వార్లో ఫైట్ చేయాలంటే తను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ క్వశ్చన్ అడుగుతాడు? నీ రెజ్యూమ్ ప్రిపరేషన్ లో ఉన్న క్వశ్చన్లు అడుగుతాడు. ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ నేను చేస్తాను, డోంట్ వరీ. అర్థమైందా? చాలా మందిని తయారు చేసి ఐటీకి పంపిస్తే, అర్థమవుతుందా? ఒక కాలేజ్కి వెళ్ళినాం, సిద్ధార్థ కాలేజ్ అక్కడ వెళ్ళినాం. అక్కడ 300 పీపుల్ వచ్చినారు.
ఫస్ట్ సెమినార్ కి 350 ఏమో వచ్చినారు, ఫైనల్ గా ఓకే సార్ ఐఎమ్ ఓకే విత్ దిస్ సర్టిఫికేషన్ అని చెప్పేసి 300 మెంబర్స్ వచ్చినారు. ఒక దగ్గర వేకెన్సీ ఉంటే ఒక చిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పంపించినాం. అందరు మైండ్లో ఎట్లా చేసినామంటే ఒక మాస్టర్ మైండ్ లాగా తయారు చేసి పంపించినాం. బట్ ఇంత ఏదైనా సరే కానీ మస్తుగా మైండ్లో నేర్పించి ఏం కావాలో నేర్పిస్తే అక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, 300 మందిని పంపించడం. ఆయన నాకు కాల్ చేశాను, అరే సార్ మీరు ఏం పంపించారండి, ఏం అడిగినా పిల్లగారు చెప్తున్నారు, అసలు ఏం అడిగినా అంటే ఎందుకు చెప్తున్నాం అంటే రియల్ టైంలో మేము డైలీ వర్క్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు ఈరోజు ఏం నడుస్తుంది, డెవలప్మెంట్ లో ఏం నడుస్తుంది, డిప్లాయ్మెంట్లు ఇవ్వాలంటే ఏది వాడుతున్నారు, కోడింగ్ రాయాలంటే ఏది వాడుతున్నారు, టూల్స్ చెక్ చేయాలంటే ఏం వాడుతున్నారు మాకు తెలుసు, అవునా కదా. సో ఇవన్నీ వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ది సర్టిఫికేషన్, అవునా కదా. సో నాలెడ్జ్ తీసుకోవడంలో తప్పు మాత్రం లేదు బాయ్స్, నాలెడ్జ్ ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్, ఎప్పటికీ మీతోనే ఉంటాం, ఓకేనా. మీకు అడిషనల్ గా ఏమైనా గైడెన్స్ కావాలన్నా కూడా, కానీ నాన్ ఐటీ మాత్రం నీవు ఎప్పుడైనా ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండొద్దు, నీ ఆలోచనలు ఎప్పుడు ఇక్కడే ఉండాలి, ఇక్కడ మాత్రం ఉండొద్దు, ఓకేనా. థింక్ బ్రైట్ గా థింక్ చేయండి, డెఫినెట్ గా యూ విల్ గెట్ ద బ్రైట్ రిజల్ట్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఒక అప్లికేషన్ అమెజాన్ అప్లికేషన్ ఉంది, ఓకే. బ్యాంక్ హెల్త్ కేర్ డొమైన్ అంటే ఏమని చెప్పా, హెల్త్ కేర్ అంటే ఏంటి, బ్యాంక్ అపోలో ఉంటుంది, అపోలో ఏం చేస్తాం అపోలోలో ఏం చేస్తాం తల్లి, ఏమన్నా నువ్వు చెప్పింది బుక్, నీ పేరేంటి, రోహన్, ఒకసారి క్లాప్స్ కొట్టండి. అపోలోలో ఏం చేస్తాం, బుక్ ది అపాయింట్మెంట్స్, ఓకే. అపాయింట్మెంట్స్ ఎట్లా చేస్తాం నాకు, సరే మీకు అపాయింట్మెంట్స్ అంటే తెలియదు సార్, మేము పేషెంట్లం కాదు బుక్ చేయలే అంటాం, కానీ అమెజాన్ మీషోనో ఎవరో ఒకరు బుక్ చేసి ఉంటారు, అవునా కదా. దాంతో ప్లే చేద్దాం, దాంతో ఒక చిన్న గేమ్ ఆడదాం, ఓకే. ఏదైనా మనం గేమ్లో నేను నేర్చుకోవాలి, దీని ఏదో మాస్టర్ని చెప్పండి అమ్మా మొబైల్ అప్లికేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పా, నా ట్రీట్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చెప్పాల్సిందే అంతే, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఒక అప్లికేషన్ గురించి నేను చెప్తా. అమెజాన్ అప్లికేషన్ అందరికి తెలుసా తెలీదా, అమెజాన్ తెలియకపోతే మీషోనో లేకపోతే మంత్రానో ఏదో ఉంటుంది కదా, మింత్రానో ఉంటుంది కదా, ఆ అప్లికేషన్స్ అట్లా మీరు నవ్వాలని చెప్పేసి అప్పుడప్పుడు అట్లా వేస్తుంటాం, సీరియస్ గా పెట్టకండి, ఓకే. సో ఇలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఎలా ఫంక్షనాలిటీ పనిచేస్తుందో ఒకసారి చూద్దాం, ఓకేనా. నేను ఎలా ఉన్నానో నా ఎంబడి మీరు అందరూ చూడండి, ఠీకే. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇన్స్టాల్ చేస్తాం. ఏం చేస్తాం, మంచిగా వినండి, క్లియర్గా వినండి, అదేనా, స్మైల్తో వినండి, సీరియస్గా వినకండి. ఇది ఫ్రెండ్, మీరు స్మైల్తో వస్తేనే వస్తాడు, ఓకేనా. ఇది అర్థమైతే చాలు, ఏముండదు. ఐటీలో చిన్న టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ నేర్చుకున్నాం అనుకో ఇక 10-20 సంవత్సరాలు వెళ్ళిపోతూనే ఉంటాం, అర్థమైందా. ఫస్ట్ ఏముంటుంది, ఇన్స్టాల్. సో నెక్స్ట్ ఏముంటుంది తెలుసా, లాగిన్ ఉంటుంది. ఏముంటుంది, నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి, వెరీ గుడ్, ఓటీపీ, ఓకే. నెక్స్ట్ ఏముంటుంది, ఒక్కొక్కరికి ఇస్తా, వీళ్ళు చెప్పండి, లేడీస్ ఫస్ట్ కదా, మీరు చెప్పండి. వెరిఫై చేసినాం కదా ఓటీపీతో, చేసినాక ఏమొస్తుంది, మీరు అమ్మాయిలా, మీరు కాదు కదా, ఆగండి. అదే లాగిన్ చేసినాం కదా, హోమ్ పేజ్కి వస్తుంది. ఎక్కడ వస్తుంది, హోమ్ పేజ్. ఎక్కడ వస్తుంది, హోమ్ పేజ్ అంటే క్లారిటీ ఉందా, అంటే ఓటీపీ కొట్టినాక డైరెక్ట్ పేజ్కి వస్తుంది, మామూలు పేజ్కి వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది బాస్, ఏం చేస్తారు మీరు, సరే కేటగిరీ చూస్తారు, సెర్చ్ అయితే చేస్తాం, ఏదో ఒకటి సెర్చ్ బాక్స్కి వెళ్తాం, ఓకేనా. నెక్స్ట్ ఏముంటుంది, సెర్చ్. ఏముంటుంది, సెర్చ్. నెక్స్ట్ ఏముంటుంది బాస్, మీరు చెప్పండి. గుసగుసలు వద్దు, క్లారిటీగా ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తారంటే అలా అంటారు, అది కాదు, ఏదో ఒకటి క్లారిటీగా మాట్లాడు. ఏమొస్తుంది, సర్చ్ తర్వాత ప్రొడక్ట్ సెలెక్షన్ ఉంటుంది, ఓకేనా. సెలెక్షన్ ఉంటుంది, సెర్చ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తాం కదా, సెలెక్ట్ చేసినాక ఏముంటుంది, యాడ్ టు కార్ట్ ఉంటుంది. యాడ్ టు కార్ట్ అంటే ప్లస్ సింబల్ ఉంటాయి, బ్యాంగిల్స్ 2 కావాలా, 1 కావాలా, ఇయరింగ్స్ 1 కావాలా, 2 కావాలని ఒకటి ఉంటుంది, జోడి ఎన్ని కావాలని చెప్పేసి యాడ్ టు కార్ట్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది గైస్, పేమెంట్ మోడ్ ఉంటుంది, ఓకేనా.